హలో హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. ఇంకా చెప్పాను కదా, మా అత్తమ్మ వచ్చారు మా దగ్గరికి జబల్పూర్కి అని చెప్పి. సో మా కోసం ఏమేమి తెచ్చిన్నారు ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. బై ట్రైన్ వచ్చారండి, లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల. చెప్పాను కదా, హెవీ అంటే 10 లగేజెస్ ఉన్నాయి. అంటే మా బట్టలు కనీసం మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడే. సో మాకు కావాల్సినవి, అవసరమైనవి, పిల్లలకి కావాల్సినవి మాత్రం తెచ్చిపెట్టారు. అండ్ ఇక్కడ మేమైతే సెకండ్ డే ఇంకా మా అత్తమ్మ వచ్చినప్పటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదని చెప్పి. అంటే ఇక్కడ జబల్పూర్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ కూడా అస్సలు సహకరించట్లేదు. సో అందుకని చెప్పి కొద్దిగా అలా వెదర్ బాగుంటే సో ఈవినింగ్ పిల్లల్ని రెడీ చేసేసుకొనేసి మేము జస్ట్ అలా వెళ్తూ ఉన్నాము. ఇది కూడా వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు అనమాట. సో ఏదైనా వాయినాల కోసం అని చెప్పి ఏదైనా తీసుకున్నట్టు ఉంటుంది. అలానే మేము చెప్పాం కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి వడిబియ్యం పెడుతున్నాము అని చెప్పి. సో దానికోసం అని చెప్పి షాపింగ్ వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చి జబల్పూర్లో కమానియా గేట్లో అనమాట. చాలా రోజుల తర్వాత, అంటే మేము ముందు క్వార్టర్స్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము అక్కడ. అంటే నైట్ టైం అలా వెళ్ళి జస్ట్ అలా రౌండ్ వేసుకుని ఏదైనా ఉంటే చాట్స్ అలా తినేసి వచ్చేసేవాళ్ళం అనమాట. ఈసారి చాలా రోజుల తర్వాత వెళ్ళడము, అక్కడ ఫుల్ హెవీ, ఎప్పుడు చూడు హెవీ రష్ ఉంటుందండి. ఎప్పుడు కూడా మనము వెళ్ళడానికి రావడానికి బైక్ అయితే అస్సలు వెళ్ళలేము, అసలు రాలేము కూడా తిరుక్కొని. టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా 1 అవర్ తర్వాత ఏదైనా కూడా. సో ఇంకా ఫైనల్గా మేమైతే శారీ షాపింగ్ చేయాలని చెప్పి వచ్చాము. జస్ట్ చూద్దామని చెప్పి ఎలా ఉన్నాయి ఏంటి శారీస్. అలానే ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, సో దానికోసం కూడా పెట్టినట్టు ఉంటుంది, అందరికీ వాయినాలు ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి చూద్దామని చెప్పి శారీస్ కూడా వెళ్ళామన్నమాట. ఇంకా అలాగే చెప్పాం కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి షాపింగ్ చేయాలి, శారీ షాపింగ్ అన్నట్టుగా. ఇంకా లేడీస్ షాపింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు అవసరం లేకపోయినా కూడా అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా బట్టల విషయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మెయిన్గా నేను ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి అని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం అనమాట. సో అందుకని 1 by 1 శారీస్ చూస్తూ ఉన్నాము. ఇది రెగ్యులర్ వేర్గా బాగుంటే చూస్తున్నాము. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది, బాగుంటుంది అని చెప్పి చూసాను అనమాట ఈ కలర్ శారీ. అండ్ ఇలాంటి మోడల్స్లోనే ఇంకా 3 టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూసాము. ఇంకా అందులో ఇక్కడ మనకి గ్రీన్, ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా, అక్కడ ఆ శారీస్ నచ్చాయి. సో ఇక్కడ మేము చూస్తూ ఉంటే ఇంకా చిన్నోడు అక్కడ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి ఈశాన్ని కొద్దిసేపు అలా మెయింటైన్ చేయమని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే డిజైన్ బాగుంది, ఈ డిజైన్లో ఆ శారీస్ ఉన్నాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే 3 శారీస్ అదే డిజైన్లో, 3-4 శారీస్ కూడా మేము చూసిన 4 శారీస్ కంప్లీట్గా 4 డిఫరెంట్ కలర్స్ సేమ్ డిజైన్లో దొరికాయి. ఇంకా అంతేకాకుండా మాకు ఈ డిజైన్లో ఇంకొక శారీ కూడా చూద్దామన్నా, సేమ్ ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి తీసుకున్నాం అనమాట, ఒకే కలర్. చాలా బాగున్నాయి శారీస్, వెయిట్లెస్, అసలు కట్టుకున్నట్టు కూడా ఉండదు అనుకోండి, అంత బాగున్నాయి శారీస్ అయితే, చాలా బాగున్నాయి. ఇది వచ్చి కమానియా గేట్లో లోపలికి వెళ్తే మొత్తం షాపింగ్ మాల్స్, అంటే షాపింగ్ చేసేటివి షాప్స్ కానీ మనకి మొత్తం అంతా కూడా ఇక్కడ చాట్స్ ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ కూడా కంటిన్యూస్గా షాప్సే అండి మొత్తము. ఇంక ఇక్కడ మేము ప్యూర్ కాటన్లో చూస్తున్నాము. అత్తమ్మకి కాటన్ శారీస్ కావాలి అని అంటే సో చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్యూర్ కాటన్ దొరకదు, ఎందుకంటే మనకి అది గంజి పెట్టి మళ్ళీ ఐరన్ చేయించేదానికి దానికి డబల్ ఒకటి అవుతుందని చెప్పి ఇక్కడ చాలామంది ప్యూర్ కాటన్ యూస్ చేయరు అని చెప్పారనమాట. సో మిక్స్డ్ కాటన్ అయితే దొరుకుతుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి జస్ట్ చూసాము కలర్స్, ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుందని. ఈ కలర్ అయితే ఇంకా లేదు కదా అని చెప్పి బ్రౌన్ కలర్ తీశారు. ఇంకా అందులో మనకి 2 కలర్స్ కూడా చూసారనమాట. అందులో ఫస్ట్ వద్దనుకున్నాము, తర్వాత మళ్ళీ తీసుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా వదినకి ఇంకా మా అత్తమ్మకి ఇంకా చెప్పాను కదా, మా ఫ్రెండ్కి కూడా తీసుకున్నాం అనమాట శారీస్. ఇంకా అలానే ఇంకా వరలక్ష్మి వ్రతంకి పిలిచి వాయినాలు ఇస్తాం కదా, సో దానికోసం కూడా షాపింగ్ చేయాలి. ఇంకా బయట వచ్చిన తర్వాత రాక బయట వస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా మనతో షాపింగ్ అంటే. సో ఇంకా మెయిన్గా ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్పి చూస్తూ ఉన్నాము. ఇంకా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రిమైనింగ్ శారీస్ ఇంకా ఏమేమి డిఫరెంట్ ఉంటాయి కదా డిజైన్స్లో, సో అవి చూస్తున్నాము. ఇంకా పిల్లల్ని ఇక్కడ ఎంగేజ్ చేసి కొద్దిసేపు
ఎంతసేపు ఆడుతూ ఉంటే ఇంకా ఏమేమి కావాలి బ్లౌజ్ పీసెస్ కానీ మొత్తం అంతా కూడా అడుగుతున్నాము. ఇక్కడ మెయిన్గా మనకి బ్లౌజ్ పీసెస్ దొరకవట. సో ఓన్లీ శారీసే దొరుకుతాయి. శారీస్ కానీ జెంట్స్కి పంచెలు కానీ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పారు. ఇక్కడ మనకు స్టార్టింగ్ ప్రైస్ 150 to మనం పెట్టే అంత హై ప్రైస్ వరకు కూడా ఉంటుందంటండి. 10,000 పైన వరకు కూడా ఉంటాయి శారీస్ అని చెప్పారు. కానీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 150 నుంచి కూడా స్టార్ట్ అవుతాయంట. చాలా బాగున్నాయి శారీస్. అన్నట్టు ఈ శారీస్ ప్రైజెస్ ఎంత అనేది నేను చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తాను చూపించేటప్పుడు ఏమేమి శారీస్ తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా మనకి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అని చూస్తున్నాము. ఇంకా అలాగే ఇక్కడ టవల్స్ కనిపిస్తున్నాయి కదా, చిన్నపిల్లలకి బాగుంటాయి అని అవి చూసాము. జస్ట్ చాలా థిన్గా ఉంటే వద్దనుకునేసి ఇంకా నెక్స్ట్ ఈ కలర్ నాకు నచ్చింది అనమాట. సో ఆ కలర్ చూసాను. ఇంకొక కలర్ కూడా ట్రై చేసామన్నమాట. సో సేమ్ కలర్స్ కదా, ఏదో ఒకటి తీసుకుందామని ఇంకో కలర్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ మేము అక్కడ షాపింగ్ చేసేసుకునేసి తర్వాత ఇంకొక షాప్కి వచ్చి ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే చూస్తున్నాము. అసలు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా తీసుకున్నట్లయితే బాగుండు అని అనుకున్నాము దారిలో వచ్చేటప్పుడు. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దారి పొడుగునా మనకి షాప్సే కాబట్టి నీట్గా అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా మనకు కావాల్సిన ఒక ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ సో ఏదో అవన్నీ కావాలని చూస్తూ వస్తున్నాము. ఇంకా ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది. చాలా రోజుల తర్వాత వచ్చానండి ఇక్కడికి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ రబ్రీ బర్ఫీ అనేది తీసుకుని తినేసి వెళ్ళేవాళ్ళము. ఇక్కడ మనకి పిల్లలకి ఏదైనా కూడా మనకి అటైర్స్ చెప్తూ ఉంటారు కదా స్కూల్స్లో, ఈ కలర్ తీసుకురావాలి అంటే మనకు ఈ ర్యాబిట్స్ కానీ ఇట్లా డిజైన్ డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. లాస్ట్ టైం అప్పుడు ఫస్ట్లో ఈశాన్కి స్కూల్ డ్రెస్ డిఫరెంట్గా ఏదైనా మనకి ట్రై చేయమన్నారు. మేము ర్యాబిట్ డ్రెస్ ట్రై చేస్తున్నాము. అది కూడా ఇక్కడ మనకి రెంటల్గా దొరుకుతాయన్నమాట. 1 day రెంటల్గా తీసుకొని మనం ట్రై చేయొచ్చు. అంటే 24 hours అన్నమాట మనం తీసుకున్నప్పటి నుంచి. సో ఫైనల్గా అన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను. ఈ శారీ వచ్చి మా వదినకు తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా అని ఇదే మోడల్లో నేను మా అత్తమ్మ కూడా సేమ్ శారీస్ తీసుకున్నాము. కానీ కలర్స్ డిఫరెంట్ అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయి. వెయిట్లెస్ అండ్ రీజనబుల్ రేట్స్ అండి. చాలా బాగున్నాయి. ఇది ఎంత ఉంటుందో చెప్పుకోండి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. రీజనబుల్ రేట్స్లోనే చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి జబల్పూర్లో ప్యూర్ కాటన్లో అయితే దొరకమంట, వాళ్ళే చెప్పారనమాట. సో ఇక్కడ మొత్తం అంతా మళ్ళీ ఐరన్ చేపించి సో అది డబుల్ వర్క్ అవుతుందని ఎక్కువ ప్రిఫర్ చేయరంట. సో అందుకని నార్మల్ టు మనకి పెట్టే కొద్దీ కూడా రేంజ్ ఉన్నాయన్నమాట శారీస్. నాకు ఈ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్లెస్గా అనిపిస్తుంది అని అనిపించింది అనమాట. అది చూడంగానే నాకు శారీస్ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. రెగ్యులర్గా ఎప్పుడైనా ఫ్రైడే టైమింగ్స్ అలా వేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఇది వచ్చి మా వదినకు తీసుకున్నాము కలర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాము. మామూలుగా అయితే మా అత్తమ్మకి ఇది తీసుకున్నాం అనమాట. ఇది మిక్స్డ్ కాటన్ అంట, ప్యూర్ కాటన్ దొరకదని చెప్పారు. కలర్ బాగుంటే ఇంక ఈ కలర్ లేదని చెప్పారనమాట. సో అందుకని ఈ కలర్ తీసుకున్నాం మేము. ఇంకా ఆఫ్టర్ వాష్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే చూశాను, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రము. సో అందుకని సేమ్ మోడల్స్ అంటే ఇది కాదులేండి, ఇది మా అత్తమ్మకి తీసుకున్నాము. నేను ఫస్ట్ చూపించిన శారీస్లోనే సేమ్ మోడల్ సేమ్ డిజైన్లోనే నేను మా అత్తమ్మకు కూడా తీసుకున్నాము. ఇది వచ్చి మా అత్తమ్మకు తీసుకున్నాము అనమాట. కలర్ బాగుంది కదా, కలర్ చాలా బాగున్నాయండి. శారీస్ అయితే చాలా వెయిట్లెస్గా అనిపించింది నాకైతే. సో నేనైతే ఎప్పుడైనా కూడా షాపింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఇది వెళ్ళడం జబల్పూర్లో ఈ కమానీ గేట్లో ఇలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి శారీస్ కానీ ఏదైనా కూడా ఐటమ్స్ మనకి డ్రెస్ ఐటమ్స్ మొత్తం అంతా కూడా ఫస్ట్ టైము. ఎప్పుడైనా కూడా మేము చాట్ ఐటమ్స్ కానీ సో అలా ఈ పిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు అలా వెళ్ళే వాళ్ళం అంతే, కానీ ఎప్పుడు ఇలా షాపింగ్ చేయలేదు, ట్రై చేయలేదు మ్యాక్స్ మేమైతే. అండ్ ఈ మస్టర్డ్ ఎల్లో వచ్చి మా అత్తమ్మ తీసుకున్నారు, నచ్చి కలర్ బాగుంది అని సో ఫైనల్గా నేను ఏ కలర్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ రివీల్ చేయబోతున్నాను. అంటే మీరు చూసింటారు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఐడియా వచ్చేసింటుంది నేను ఏ కలర్ తీసుకొని ఉంటాను అని. ఈ కలర్ అంటే అక్కడ మేము మళ్ళీ చేంజ్ చేసుకుంటూ వేరే డిఫరెంట్ కలర్స్ చూసామన్నమాట. సో ఫైనలీ ఈ కలర్స్ అయితే తీసుకున్నాము. క్లాత్ కూడా బాగుందండి, చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. రెగ్యులర్ వేర్కి బాగా
బాగుంటాయి శారీస్ అయితే. అండ్ డ్రెస్ ఐటమ్స్ కూడా చూశాను. ఇంకా అంతేకాకుండా ఇంకొక షాపింగ్ అయితే చేశాము, అది కూడా ఇక్కడ మేము చూపిస్తాను. ఇది వచ్చి నేను తీసుకున్నాను అనమాట. కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువ ఎందుకో పింకిష్ కలర్లో ఉండేటివి ఎందుకో చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఏదైనా కూడా నాకు ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా ఈ గ్రీన్ కానీ లేకుంటే రోజ్ కానీ అన్నీ ఆల్మోస్ట్ అవే కలర్స్లో కుదురుతాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎందుకో ఏమో నాకు కూడా తెలీదు. మెయిన్గా నాకు పింక్ అంటే చాలా ఇష్టము. అదే కలర్స్లో డ్రెస్సెస్ కానీ ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏవైనా కూడా అన్నీ అవే కలర్లో ఉంటాయన్నమాట. నాకైతే అది ఎందుకో అలా బాగా నచ్చుతుంది. ఏదైనా ఒక్కసారిగా నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ ఒక చోటగా చూసుకున్నప్పుడు సేమ్ ఆల్మోస్ట్ 50% ఉంటాయి. ఇంకా కర్చీఫ్స్ బాగుంటే క్లాత్ క్వాలిటీ అండ్ ఈయన ఆఫీస్కి కానీ చిన్నోడికి స్కూల్కి కానీ పంపించే బాగుంటాయి, పెద్దగా ఉన్నాయని. సో తీసుకున్నాం అన్నమాట. ఒక 6 కర్చీఫ్స్ ఏమో తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, క్లాత్ కూడా చాలా బాగున్నాయండి. అందుకే తీసుకున్నాం అనమాట. 6 to 7 అనమాట మాకు. ఇంకా డైలీ పంపించే బాగుంటాయి స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ వచ్చి మేము తీసుకున్నవి ఇంకా చెప్పాను కదా, నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం అనమాట, వాయనాలలో పెట్టి ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చిన్నోడికి డ్రెస్సెస్ అంటే రెగ్యులర్గా ఈవినింగ్ టైమింగ్స్ వేయడానికి ఒక 2-3 షర్ట్స్ ఏమో తీసుకున్నాము. ఇది ఎందుకో నచ్చింది. పుష్ప సాంగ్లో ఆ టైప్లో ట్రై చేయొచ్చు ఈ షర్ట్ అన్నట్టుగా తీసుకున్నాం అన్నమాట. బాగుంటుంది అని చెప్పి ఈశానికి తీసుకున్నాము. చిన్నోడికైతే కుదరలేదు, చిన్నవి త్వరగా అంటే చిన్నవి అయిపోతాయి అన్నట్టుగా తీసుకోలేదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చి మెయిన్గా మనకి లేడీస్కి కావాల్సింది నైటీస్. సో అవి కూడా షాపింగ్ చేసాము అనమాట. ఫైనల్గా అంటే లాస్ట్లో వచ్చేటప్పుడు ఇవి షాపింగ్ చేసాము. క్లాత్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంటుంది. నేను 100 out of 100 ఇస్తాను క్లాత్ క్వాలిటీకి అయితే. చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ఇక్కడ 2 ఫీడింగ్ నైటీస్ తీసుకున్నాము, రిమైనింగ్ మా అత్తమ్మ వదనకి తీసుకున్నారనమాట. చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే ఇంకా సరే అని చెప్పి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి కదా అని తీసుకున్నాము. సో ఇది వచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఫీడింగ్ ఉన్నాయి. సో ఇవి చాలా బాగున్నాయి క్లాత్ క్వాలిటీ కూడా అని చెప్పి చెప్తూ ఉన్నింది మా అత్తమ్మ కూడా. అండ్ నైటీస్ కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయన్నమాట. మేము లాస్ట్లో వచ్చేటప్పుడు చూసి షాపింగ్ చేసాము. ఇంకా అక్కడైతే నేను షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే అక్కడ షాప్లోకి వెళ్ళంగానే కొద్దిసేపు అన్నీ చూస్తుంటే పవర్ కట్ అయిపోయింది. సో అందుకని షూట్ చేయలేకపోయాను. అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను నైటీస్ ఇక్కడ తీసుకునేటివి. అండ్ ఈ కలర్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఫీడింగ్ నైటీనే. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నైటీ కలర్. అండ్ రిమైనింగ్ 4 నైటీస్ వచ్చి మా అత్తమ్మకి వదినకి తీసుకున్నారనమాట. ఇది వచ్చి మా అత్తమ్మ తీసుకుంటారంట. సో నెక్స్ట్ వచ్చి ఈ 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే కనిపిస్తున్నాయి కదా, డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం లైట్ కలర్గా కనిపిస్తుంది. అండ్ నాది ఫీడింగ్ నైటీ వచ్చి డార్క్ కలర్లో తెలుస్తుంది కదా. అండ్ ఇది కూడా మా అత్తమ్మ తీసుకుంటాను అని చెప్పి తీసుకున్నారనమాట. మా అత్తమ్మ 2 నైటీస్ తీసుకున్నారు అండ్ మా వదినకి 2 నైటీస్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ నేను ఫీడింగ్ నైటీస్ 2 తీసుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా షాపింగ్ చేద్దాము అని అంత టైం ఉన్నింది, కాకుంటే ఇంకా లగేజ్ అప్పటికే ఎక్కువ అయిపోయింది కదా. సో అందుకని చెప్పి వచ్చేసాము రిటర్న్ ఫాస్ట్గా. ఇంకా మనం పట్టుకోలేం కదా, ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి. సో హెవీ లగేజ్ అయిపోతే మనము మోయలేమని చెప్పి ఇంకా నెక్స్ట్ వచ్చేసామన్నమాట. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి, కాకుంటే ఇంకా అప్పటికే అయిపోయింది అందరికీ. సో అందుకని రిటర్న్ వచ్చేసామన్నమాట. నైటీ షాపింగ్ చేసుకునేసి ఇంకా దారిలో అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకేమన్నా తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయని. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసామండి కమానియా గేట్లో. చాలా బాగున్నాయి, నాకైతే నైటీస్ అయితే సూపర్గా నచ్చాయి. సో ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.